అయితే నాకు ఇప్పుడు పైప్‌లైన్‌లో నేను షూట్‌కి వెళ్ళాల్సిన 3, 4 ఫిల్మ్స్ ఉన్నాయి. అట్లా ఏది ఇంకా నేను బిజినెస్ చేయలేదేమో ఓటీటీకి దేనికి. కానీ అది ఎప్పుడు అందరికీ ఎలా ఒక ప్రాసెస్‌లో జరుగుతుందో అదే ప్రాసెస్‌లో నాకు జరుగుతది. నా నా సినిమాలకి సినాప్సిస్ అడుగుతారు. వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు. నేను ఇచ్చిన లిస్ట్‌లో వాళ్ళు ఫిల్టర్ చేసుకునే చేస్తారు. కానీ ఒకటేంటంటే నేను ఆహ్, ఓటీటీ అవ్వకుండా జనరల్‌గా సెట్స్‌కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను. ఆ రిస్క్ తీసుకుంటానికి నేను ఎప్పుడు ప్రిఫర్ చేయాలి. ఓటీటీ అంతా అయ్యి అంతా కంఫర్టబుల్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సినాప్సిస్ ఒక డైరెక్టర్ నేను ఒక సినిమా అనుకుంటాం. అది సినాప్సిస్ తయారు చేస్తాడు డైరెక్టర్. అది ఓటీటీ వాళ్ళకి పంపించి వాళ్ళకి నచ్చిందంటే సో అందరం ఒక సేమ్ పేజ్‌లో ఉన్నాం. మంచి సినిమా తీస్తున్నాం అని ఒక ఐడియా కూడా ఉంటది కదా మనకి. సో అట్లాంటి టైంలో ఇప్పుడు సినాప్సిస్ నేను పంపించినప్పుడు ఓటీటీ వాళ్ళకి నచ్చలేదంటే సరే దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమో అని మేము మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాం. సో అలా ఓటీటీకి అని ఒక స్పెసిఫిక్ అదని కాదండి. అంత ఇప్పుడు ఒక ఓటీటీ ఎంత ఇంపార్టెంట్ థియేటర్‌కల్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా! ఈ సినిమా ఇప్పుడు బయర్లతో కూడా డిస్కస్ చేస్తాను నేను ఓటీటీతో డిస్కస్ చేసినట్టే. ఈ కాంబినేషన్ అనుకుంటున్నాను ఓకేనా అని. ఆళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత సెట్స్‌కి వెళ్తున్నాం. సో ఆ రకంగా సెట్స్‌కి వెళ్తున్న సినిమాలు బిజినెస్ అయిపోయిన సినిమాలే సెట్స్‌కి వెళ్తున్నాయి కూడా మీకు అలా అనిపిస్తుంది అంతే.